జయ గురుదత్త స్వామీజీ, దానంలోని విశిష్టత ఏమిటి? భూదానం, స్వర్ణదానం, గోదానం, విద్యాదానం, అన్నదానం అని ఎన్నో రకాల దానాలు చేస్తూ ఉంటారు. వీటన్నిటిలో ఏ దానం గొప్పది? చాలామంది దాతలు దానం పుచ్చుకునే వారిని తమను దుష్కర్మ నుండి విముక్తి చేసేవారుగా కాక ఒక బ్రతుకలేని జీవిగా చూస్తారు. అది తప్పు కాదా? దానం చేస్తున్నాము అనే భావన అహంకారం కాదా? తప్పకుండా. ఈ చివరి మాట మాత్రం చాలా మంచి మాట. దానం చేస్తున్నాను, నేను దాత, ఆయన గ్రహీత అనే భావం మనస్సులో ఉంటే మాత్రం దానం ఫలించదు. దశరథుడు చెప్పాడు. ఎందుకంటే దాత అనేవాడు ఎప్పుడూ కూడా గ్రహీత చేతిలో అధీనంగా ఉంటాడు అని చెప్పాడు దశరథ మహారాజు. గ్రహీత లేకపోతే, తీసుకునేవాడు లేకపోతే దాత ఎవరికి దానం చేస్తాడు? అందువల్ల దాత గ్రహీత ఇద్దరిలో గ్రహీతే గొప్పవాడు అని చెప్పారు ఆయన తీర్మానం చేసి. ఎంత గొప్ప మాట చూడండి. అందుకనే నేనేదో గొప్పగా దానం చేస్తున్నాను అని అనుకోకూడదు. అది చాలా పొరపాటు, అది చాలా అహంకారం, చాలా తప్పు కూడా. అది అందుకైనా అది పనికిరాదు. అలా చేసిన దానం పూర్తి ఫలాన్ని ఇవ్వదు. కానీ వస్తువు కంటూ ఒక ఫలం ఉంటుంది కదా. నువ్వు వస్తువు త్యాగం చేసావు కాబట్టి దానికి వచ్చే ఫలం వస్తుంది. అహంకరించావు అని అసలే ఫలం రాకుండా ఉంటుంది అని చెప్పలే. ఎందుకంటే అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఆ లెవెల్లో ఉండి దానం చేయాలి అంటే వీడికి ఎప్పుడు ఆ లెవెల్ రాదు, వీడు ఎప్పుడు దానం చేయడు. అందువల్ల దానం చేస్తూ ఉంటే ఆ దాన ఫలం ఏమిటి అంటే అహంకారాన్ని పోగొట్టేదే దాన ఫలం. త్యాగం కదా దానం అంటే, త్యాగమే దాని. అందుకనే ఇదన్నా మమా, నేను నీకు ఇస్తున్నాను అని కాదు, ఇది నాది కాదు, వేసే ముందే ఇదన్న మమా, ఇది నాది కాదు అని సమర్పణ చేస్తున్నాను. ఇది నాది కాదు, నీదే, నా దగ్గర ఉంది, నా దగ్గర ఎందుకుందో తెలియదు, ఇది నీ దగ్గర ఉంటే మంచిది అని అనుకుని దానం చేయాలి. ఇది నా దగ్గర ఉంచాడు భగవంతుడు, నీ వస్తువు, ఇది తీసుకో అని ఇవ్వాలి. అలా అనుకోకుండా తీసుకునేవాడా వీడికి ఏదో సేవ చేస్తున్నాను, సహాయం చేస్తున్నాను, వీడు నా వల్ల బతుకుతున్నాడు అని అనుకుని ఇవ్వకూడదు. కొన్ని సందర్భాల్లో అలా ఇచ్చినా కూడా తప్పు లేదు. కష్టంలో ఉన్నవాడికి ఈ కాలంలో కొన్ని మారాలి కదా కాలానుగుణంగా. నాకు ఆ భావన ఇంకా పూర్తిగా రాలేదండి, అందువల్ల నేను దానం చేయను, నాకు ఎప్పుడు ఆ భావం పూర్తిగా వస్తుందో అప్పుడే దానం చేస్తాను అంటారు ఈ కాలంలో. అందుకనే పోనీ ఆ అహంకారం మనస్సులో ఉన్నా కూడా మంచి పని చేయండి, దానం చేయండి, దాంతో మంచిది అవుతుంది. ఇక దానాల్లో ఏ దానం గొప్పది అని నేను సమాధానం అని చెప్పా కదా మీకు, తమాషగా సమాధానం. అది దానాల్లో అన్నదానం అని కొంతమంది, భూదానం అని కొంతమంది, ఇంకా ఇది గోదానం అని కొంతమంది, ఇలా రకరకాలుగా చెప్తారు. అన్ని దానాలు అన్ని సందర్భాల్లో చేసేవి కావు, గుర్తుపెట్టుకోండి. అన్ని దానాలు ఎప్పుడు పడితే అప్పుడు చేసే దానాలు కావు. కొన్ని దానాలకి కొన్ని సందర్భాలు చెప్పారు. ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంది, అప్పుడు చేసే దానాలు కొన్ని ఉన్నాయి. దశదానాలు, ఆ దశదానాలు ఒక సందర్భంలో ఏదో పితృకర్మలో చేయాలి, అటువంటి సందర్భంలో. ఏదో శాంతి జరుగుతుంది, ఆ శాంతిలో ఏవో షోడశ దానాలు ఏవో చెప్తారు, ఆ సమయంలో ఆ దానాలు చేయాలి. ఏదో ఒక విగ్రహ ప్రతిష్ఠ చేయిస్తున్నాం, ఆ సందర్భంలో చేయాల్సిన దానాలు కొన్ని ఉన్నాయి. ఇలా సందర్భానుగుణంగా కొన్ని దానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడే చేయాలి అని చెప్పడం ఒకటి ఉంది అంటే అది అన్నదానం. ఎప్పుడూ చేయాల్సిన దానం అది. అందువల్ల అన్నదానం అన్ని దానాల్లోకి గొప్ప దానం, చాలా విశేషమైన దానం. ఎందుకంటే అందరికీ కావాలి కదా. అన్నానికి వెల ఇది అని కట్టలేము. ప్రతి వస్తువుకి ప్రపంచంలో ఒక వెల ఉంటుంది. ఇది ఇంత. గోవే తీసుకోండి, గో విషయంలో అలా మాట్లాడకూడదు, అయినా కూడా గోవునే తీసుకోండి. గోవు కొనాలంటే దాంట్లో ఒక వెల ఉంటుంది కదా. ఎంత మంచి జాతి గోవు అయినా కూడా, ఏదో గిర్ గోవు అన్నారనుకోండి, దానికి ఒక 25,000 30,000 ఎంతో ఉంటుంది. పోనీ వాడు ఎక్కువగా చెప్పాడంటే ఒక 20,000 ఎక్స్ట్రా చెప్తాడు, ఒక 50,000 చెప్తాడు, అంతకన్నా ఎక్కువగా చెప్పలేడు కదా. కానీ అన్నానికి మాత్రం విలువ లేదు. ఇప్పుడు చాలా కోటీశ్వరుడు కారులో వెళ్తున్నాడు, ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ కారు ఒక అడవిలో ఆగిపోయింది, ఏమి పని చేయట్లేదు, ఇంకా ఏం చేసినా కూడా కదలదు. మొత్తం చుట్టుపక్కల ఒక 4 కిలోమీటర్లు అటు ఇటు తిరిగి చూశాడు, ఎవరు రిపేర్ చేసేవాడు ఒక నాథుడు ఒకడు కనిపించదు. బండి ఆగిపోయింది. ఆకలి, దాహం, ఏవో నీళ్లు పెట్టుకున్నాడు, తాగాడు. విపరీతమైన ఆకలి. చూశాడు కార్లో ఏమైనా ఉన్నాయి, ఏమీ లేవు. ఏమీ పెట్టుకోవాలి, ఇదంతసేపు వెళ్ళిపోతుంది అని అనుకున్నాడు, ఏమీ లేదు. సాయంత్రం వరకు అలాగే ఓపిక పెట్టాడు, ఎవరైనా వస్తారేమో, ఎవరైనా వస్తారు, ఎవ్వరూ రాలా. చూశాడు, రాత్రి అవుతోంది, అర్ధరాత్రి అవుతోంది. దూరంగా ఏదో ఒక గుడిసె కనిపిస్తోంది. ఇంకా ఆకలి తట్టుకోలేక చచ్చిపోతానేమో అని అనిపించి
అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఒక ముసలమ్మ కూర్చుంది. ఏం నాయనా వచ్చావు, బాగా ఆకలిగా ఉండేవా, ఏమైనా ఉందా తినటానికి? ఏదో వృద్ధం తయారు చేసిన గంజి ఉందయ్యా, తాగుతావు? తాగుతాను. ఆ తల్లి అవ్వ ఆ గంజిని వేడి చేసి ఆ రాగి ముద్ద, ఆ రాగి సంకటి వేడి చేసి తీసుకొచ్చి ఇచ్చింది. తిన్నాడు, ప్రాణాలు నిలిచాయి. ఈ అన్నానికి ఆ కోటీశ్వరుడు ఏం వేల కడతాడు? ఏం వేల దానికి చెప్పండి? ఏ వేల లేదు. ఆ కోటీశ్వరుడు అడిగాడు, అమ్మ నీకేమైనా ఇస్తాను. ఆ తల్లి ఏం ముద్ద ఉంటుంది? నాకేం వద్దయా, నాకేం కావాలి, ఏదో ఇంట్లో అలా ఉంది అంతే, నేను తినేదాన్నే పెట్టేదాన్ని, ఒక్కతనే ఉన్నా, నీకు ఇచ్చాను. ఆ కోటీశ్వరుడు ఇప్పుడు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి? ఎందుకంటే వాడి విలువ ఎంతో, అంటే వాడికి ఎంత ఆస్తి ఉందో, ఎన్ని భూములు ఉన్నాయో, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో, ఎంత వాడి దగ్గర డబ్బు ఉందో, ఎంత కీర్తి ఉందో, ఎంత పదవి ఉందో, వాటన్నిటికన్నా కూడా పెద్దది. అవునా కాదు? వాడే పోయిన తర్వాత ఈ ఆస్తి అంతా ఏమిటి? ఎవరు ఏదో అరణ్యంలో ఎవరు లేక ఒక అనాథలాగా పోతే వాడిని ఎవరు పట్టించుకునేది? అటువంటి వాడికి ఆ తల్లి అన్నదానం చేసింది. ఆ అన్నదానానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలడు? మళ్ళీ చచ్చి ఆ తల్లి కూడా మళ్ళీ పుడితే ఆ తల్లి గర్భంలో పిల్లవాడిగా పుట్టి మళ్ళీ చచ్చేంత వరకు సేవ చేసుకున్నా కూడా ఆ రుణం తీరదు. అటువంటిది అన్నదానం. అవునా కాదు? అందుకనే అన్ని దానాల్లోకి అన్నదానం అనేది చాలా గొప్ప దానము. అన్నదానంలో ఒక తృప్తి అనే మాట వస్తుంది, వేరే దేంట్లో కూడా రాదు. ఆ తృప్తి అనే మాట చాలు. మనిషికి తృప్తి లేనివాడు మనిషి, చాలా కష్టం. ఆ తృప్తి రావటం అనేది కష్టం. కానీ ఆ తృప్తి లేని మనిషిలో తృప్తి అనే మాటని రప్పించే శక్తి అన్నానికే ఉంది. కాబట్టి అన్నం బ్రహ్మస్వరూపం. అన్నం బ్రహ్మ కాకపోతే ఆ మాట రాదు. తిను తిను, బాగా తిను, బాగా తిను. భీముడైనా సరే, ఎవరో కుంభకర్ణుడైనా సరే, ఇంకోడెవడో ఏదో పేరు చెప్పండి, బకాసుడైనా సరే, ఎవరైనా సరే ఎక్కడికో ఒకడికి ఫుల్ స్టాప్, చాలు అనకపోయినా పడి అక్కడే నిద్రపోతాడు కదా, అదే చాలా అన్నట్టు లెక్క. అలా ప్రతి ఒక్కళ్ళలోనూ రాక్షసులు కావచ్చు, దేవతలు కావచ్చు, మనుష్యులు కావచ్చు, జంతువులు కావచ్చు, సమస్త ప్రపంచానికి తృప్తి కలిగించే చాలు అనే మాట చెప్పించే శక్తి అన్నానికి మాత్రమే ఉంది. కాబట్టి అన్నదానం చాలా గొప్ప. అన్నశాంతి బాగా జరగాలి. ఇక్కడ కూడా చాతుర్మాస సందర్భంగా అన్నశాంతి బాగా జరుగుతోంది. అడిగారు ప్రారంభంలో ఏం కావాలి అని. 1,00,000 మందికి అన్నదానం చేయండి చాతుర్మాస్యంలో, నాకు తృప్తి అని. ఇప్పటికే ఆ 1,00,000 దాటింది అన్నారు. అలా లెక్క పెట్టుకోకూడదు, కానీ విని సంతోషమైంది. అలాగే చుట్టుపక్కల ఎవరో బీదనంతా ఉంటారు, వాళ్ళకు కూడా అన్నదానం చేయండి. మన చేతనైన అన్నదానం. మంగళవారాల్లో స్వామిజీ షేర్ యువర్ ఫుడ్ అని ప్రారంభించారు కదా. మనం ఉపవాసం లేకపోయినా కూడా ఒకళ్ళకి మనం తినే ఆహారం, స్వయం పాకం, బియ్యం కానీ, పప్పులు కానీ, ఏవో కూరలు కానీ వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వటం చాలా గొప్పదానం అవుతుంది. చాలా అన్ని దానాల్లోకి గొప్పదానం అన్నదానం. తక్కినవి కాదు అని కాదు, గొప్పదే అన్నదానం. జయదత్త. అన్నదానంతో పాటుగా జ్ఞానదానం, విద్యాదానం. ఎందుకంటే అన్నం ఇస్తూ ఆ అన్నాన్ని ఎలా సంపాదించుకోవాలో నేర్పించడం గొప్పదానము అన్నారు. అందువల్ల జ్ఞానదానం అదే అన్నిటికన్నా గొప్పది. కానీ ఆకలిగా ఉన్నవాడికి కూర్చో ఉపదేశం చేస్తానంటే అది పట్టదు. కాబట్టి తింటేనే కానీ మన శ్వేతకేతువుకి స్ఫురణలోకి రానట్టుగా ఆయన 15 రోజులు సెలవు, నీకు అన్నం లేదు, ఉపవాసం చేశాడు. ఏమీ గుర్తురాదు. అన్నం తింటే కానీ గుర్తురాదు, మనస్సు అప్పుడు కానీ పనిచేయదు. అలా అన్నం అనేది చాలా గొప్పది, అన్నదానం అనేది చాలా గొప్పది, విద్యాదానం అనేది కూడా చాలా గొప్పది. జై గురు.